హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు 8 నుంచి 12 ఇయర్స్ వరకు పాపకి లెహంగా బ్లౌజ్ చూపిస్తా. ఇది కంప్లీట్గా మనకు ఒక శారీని మొత్తం ఉపయోగించిన ఎట్లా స్టిచ్ చేసుకున్నా. మనకు శారీకి పై బార్డర్ ఏమో ఇట్లా చిన్న ఈ పింక్ కలర్లో పట్టీ వచ్చింది పై వైపు, కింది సైడ్ మాత్రం కొంచెం పెద్ద సైజ్ ఇట్లా బార్డర్ వచ్చింది. కంప్లీట్ శారీ మొత్తం ఇది ఇట్లా, ఇది ఫుల్ గేరా. నేను దీనికి కింది వైపు ఏం చేసినంటే, మనకు శారీ పొడవు ఉంటుంది కదా పన్న, ఆ పొడవుది పై వైపు మొత్తం కట్ చేసుకొని నేను కింది ఇట్లా ఫాల్ స్టిచ్ చేసుకున్నా. మనం ఇట్లా కుట్టుకోవడం వల్ల మన దీనికి ఫినిషింగ్ మంచిగా ఉంటుంది, పైకి లేవకుండా నీట్గా కనిపిస్తుంది. అందుకోసమనే పై వైపుని కట్ చేసుకొని కింద ఇట్లా ఫాల్ స్టిచ్ చేసుకున్న మొత్తం కింద లెహంగా మొత్తం. నేను లోపల పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా, 3 మీటర్ తీసుకున్న లైనింగ్ కూడా. మనకు పైన బార్డర్ పింక్ బార్డర్, చిన్న సైజ్ బార్డర్, దాన్ని నడుముకి ఇట్లా పట్టిలకు పెట్టుకున్నా. దీనికి నేను లోపల డోరీ కానీ ఎలాస్టిక్ కానీ ఏమీ లేదు, ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నా, అందుకోసం ఇట్లనే వదిలేసిన. దీనికి మనకు హ్యాంగింగ్స్ ఈ విధంగా తీసుకున్నా. సేమ్ మనకు బార్డర్ అయితే ఇట్లా పింక్ ఉంది, సేమ్ అదే బార్డర్ని ఇట్లా హ్యాంగింగ్స్ లాగా తీసుకున్నా. హ్యాంగింగ్స్ కూడా పొడవు తీసుకుని ఇట్లా. దీని బ్లౌజ్ చూపిస్తా. మన బ్లౌజ్ వచ్చేసి ఇది. దీనికి నేను ఇట్లా బ్లౌజ్ మొత్తం మనకు చీరలా ప్లెయిన్ వచ్చింది. ఈ పింక్ కలర్ మాత్రం పళ్ళు, ఈ పళ్ళు పార్ట్ని కింద కుచ్చులాగా తీసుకొని ఈ ప్లెయిన్ బ్లౌజ్ని పైన బాడీ పార్ట్ తీసుకున్నా. మిగిలిన బార్డర్ ఇట్లా కాలర్ టైప్ వేసుకొని దీనికి థ్రెడ్ పైపింగ్ ఇచ్చుకొని ఇట్లా సెంటర్కి ఇట్లా పోట్లీ పట్టుని తీసుకున్న పింక్ క్లాత్ తోటి, వేరే ఆ పట్టు క్లాత్ తోటి. మనకి క్లాత్ పోటీ సెట్ కరెక్ట్ రాదు కదా, కొంచెం లావత్తాయి. అందుకోసం నేను ప్లెయిన్ ఆ పట్టు పింక్ తీసుకొని ఇట్లా పోటీస్ తయారు చేసుకున్నా. హ్యాండ్స్కి బుట్ట చేతులు, బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకున్నట్లు హుక్స్ ఇచ్చిన సేమ్ బ్యాక్లో కుచ్చులు. మన బ్యాక్ సైడ్ నార్మల్ లెక్కే రౌండ్ లెక్ తీసుకున్నా. దీనికి మాత్రం బాడీ పార్ట్కి లైనింగ్ మాత్రం కాటన్ తీసుకున్నా, ఆ లైనింగ్ పార్ట్కి మాత్రం పాలిస్టర్ తీసుకున్నా. ఇన్ని కుచ్చులకు కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నా. మన బ్లౌజ్ మొత్తం ఈ విధంగా ఉంది. మొత్తం బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. మొత్తం ఈ బ్లౌజ్ అనేది లెహంగా స్టిచ్చింగ్ ఈ విధంగా ఉంది. నాకు కామెంట్స్ తెలపండి. మనకు బ్లౌజ్కి లోపల సైడ్ కూడా నేను మార్జిన్ ఎక్కువ తీసుకున్నా. బ్లౌజ్కి లోపల సైడ్ మార్జిన్ ఎక్కువ తీసుకున్నా. మనకు ఇంత మార్జిన్ ఉంది. మన పిల్లలకు టైట్ అయితే కూడా ఇప్పుకోవడానికి ఈజీగా ఉందని తీసుకున్నా. Please watching my channel, support my channel. Thank you for watching.